Hi friends, welcome back to my channel. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక, ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. చాలా వీడియోస్ తీసా కానీ వాటిని పోస్ట్ చేయలేదన్నమాట, మొత్తం ట్రాష్ చేసేసా. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము మా రూమ్మేట్స్ మొత్తం కలిసి సెకండ్ ఇయర్ బ్యాచ్ మొత్తం కలిసి కేరళ వెళ్తున్నాం అనమాట. ఒక 4 days ట్రిప్, కొంచెం భారీ బిగ్ బడ్జెట్ ట్రిప్ అనమాట. సో ఈ 4 days కేరళలో ఎక్కడైతే తిరుగుతున్నామో అన్ని మంచి మంచి ప్లేసెస్ తిరుగుతున్నామో, సో అన్నిటినైతే చూపిస్తాను. ఫైనల్లీ స్టార్టెడ్. గోవిందా గోవిందా. అసలు ఖాళీయే లేదు. One hour later. ఫైనల్లీ తిరుచిరాపల్లికి వచ్చేసాం. సో మా నెక్స్ట్ ట్రైన్కి 2 hours గ్యాప్ ఉంది. ఈ లోపల బయటకు వెళ్ళి ఏమన్నా తినాలి. ప్రజెంట్ అయితే తిరుచి స్టేషన్ బయట అయితే ఉన్నాం. ఇప్పుడే ఒక హోటల్లో ఫుడ్ అయితే తిన్నాం అనమాట. రేట్లు కనుక్కోకుండా లోపలికి వెళ్ళి తిన్నాము. వాడు ఒక 120 mm రాడ్ పెట్టాడు. టేస్ట్ బాగుందా అంటే బాగాలేదు, రేట్లు ఏమో ఆకాశం నందుతున్నాయి. డే 1 పెద్ద రాడ్ పడింది. సో ఇంక రేపటి నుంచి చూసుకొని ఖర్చు పెట్టాలి. Six and a half hours later. మార్నింగ్ ఫ్రమ్ నాగర్కోయిల్. ఇప్పుడే దిగాము. నెక్స్ట్ బస్సులో ట్రివాండ్రం వెళ్ళాలి. గోయింగ్ టు బస్ స్టాండ్. ఫైనల్లీ కేరళకు వచ్చేసాం. టెంపుల్ సరౌండింగ్స్ ఆ ఏరియాలో దింపుతారు. సో ఇక్కడ రూమ్స్ అవి ఎత్తుక్కొని ఫ్రెష్ అప్ అవ్వాలి. అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళచ్చు. ఫ్రెష్ అప్ ఈజ్ ఆప్షనల్. అరే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇక్కడ ఏవేవో ఉన్నాయి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్, టాయిలెట్స్ టైప్. అది కోనేరు అనమాట, దాంట్లో కలవలేదు. ఇక్కడ క్లాక్ రూమ్స్, ఇంకా స్నానం చేయడానికి బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం పెంకులు, సూపర్ ఉంది. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. Much later. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. 1.5 hour పట్టింది. సో ఇప్పుడైతే గుడి గోపురం చూపిస్తాం మీకు, చాలా ఫేమస్. వీడియో రికార్డ్ చేయడానికి అక్కడ ఆ గోపురం దగ్గరికి వెళ్తే ఫోన్ లాగేసుకొని వీడియోస్ డిలీట్ చేసేస్తున్నారు. చాలా చూపించడానికి ట్రై చేసాం కానీ ఏం కుదరలా. సో ప్రస్తుతానికి దూరం నుంచి క్లిప్స్ మాత్రమే చూడండి. అది ఎంట్రన్స్. ఇక్కడ రూమ్స్ ఉంటాయి. ఇది కోనేరు. ఇది గోపురం. ఇక్కడ వరుసగా షాప్స్ ఉంటాయి. శారీస్, పంచలు కావాలన్నా దొరుకుతాయి. ఇట్లా 4 sides 4 గోపురాలు ఉంటాయి అన్నమాట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ప్రసాదం ఏమో
మనకి శబరిమలలో ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట ప్రసాదం. టెంపుల్ తర్వాత ఇప్పుడు లులు మాల్కి అయితే వచ్చాము. తిరువనంతపురంలో, ఐ మీన్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ అనమాట. సో ఇక్కడ కొంచెం సేపు ఉండి నెక్స్ట్ వార్కులాగా ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇక్కడ అండర్ గ్రౌండ్లో లగేజ్ కౌంటర్ ఉంది, ఇక్కడ ఇచ్చేసి ఇంక ఇక్కడి నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. చాలా అంటే చాలా పెద్దది ఉంది. చూద్దాం, అన్ని రకాల షాప్స్ తిరుగుతాం. పిల్లమర్రాజు ఇంత పెద్ద మాల్లో ఇది ఒక్కటి ఫీజిబుల్గా కనిపించింది. చీప్ అండ్ బెస్ట్, సూపర్, యావరేజ్. ఈ హోల్ మాల్లో నా ఫేవరెట్ పార్ట్ ఫ్యామిలీస్. అక్కడికి వచ్చాము ఇప్పుడు. చూద్దాం నాకు కావాల్సిన టాయ్స్ ఏమైనా దొరుకుతాయేమో. ఇంపార్టెంట్ అన్నీ కొనేసిన తర్వాత మిగిలిపోయిన హాట్ వీల్స్ అన్నీ ఉన్నాయి ఈడ. చెత్త అంతా వేస్ట్. ఈ మెజారిటీ కూడా బాగుంటాయి. చిన్నప్పుడు ఇవన్నీ మన ఏడ్చామన్నమాట, పట్టుకొనలే. చాలా బాగుంటాయి. ఏదో సూపర్ మార్కెట్కి వచ్చాం. 20 మినిట్స్ నుంచి చిప్స్ ఎతుకుతున్నాం, అసలు చిప్సే దొరకట్లా. ఇంకా అన్నీ ఉన్నాయి, చిప్స్ తప్పితే అన్నీ ఉన్నాయి ఈడ. తర్వాత దొరికినాయి. ఇవాళకి ఇదే మా లంచ్. hour later. ఫైనల్లీ వీఆర్ ఇన్ వార్కాల. మా స్టే దగ్గరికి తీసుకెళ్తా, చాలా బాగుంటుంది అది. సో వార్కలాలో ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే ఒక కేఫ్కి వెళ్తున్నాం తినడానికి. మధ్యాహ్నం ఎక్కువ తినలేదు, సో ఆ కేఫ్ చూపిస్తా, చాలా బాగుంటుందంట.
కేఫ్లో ఎంత క్రౌడ్ ఉన్నారంటే 1 అవర్ వెయిట్ చేయాలంట సీట్ రావడానికి. సో ఇట్లా దిగుకుంటూ బీచ్కి వెళ్తున్నాం. సో ఇది క్లిఫ్ బీచ్, అది రెస్టారెంట్. మా ఇందాక రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మా స్లాట్ వచ్చిందన్నమాట. సో పిలిచినారు, ఇప్పుడు వెళ్ళాలి. గాయస్ ఇదే గాయస్ రెస్టారెంట్. సాంగ్స్ పెడుతున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి బిల్ ఎలా ఉంటుందో. ఒక బౌల్ ఫ్రెంచ్ ఫ్రైస్ 210, ఒక గ్లాస్ సోడా 170, ఒక కప్పు కాఫీ 180, 650. అదేంది భయ్యా దాన్ని ఒకసారి దాని పేరు చెప్పండి. స్మూతీ 650. బట్ ఇక్కడ ఇందాక వ్యూ ఉంది, అది మాత్రం ప్రైస్లెస్ అనమాట. అందుకనే దానికోసం వచ్చినాం ఇక్కడికి. తినేసి బయటకు వచ్చేసాం. ఈ క్లిఫ్ దగ్గర కొన్ని షాప్స్ ఉన్నాయి. కొన్ని స్టేస్ ఉన్నాయి. ఇదైతే మెయిన్ రోడ్డు. దీన్ని థమారా అంటారా థామరా అంటారా నాకు తెలీదు. ఏదో స్టే. అంబియన్స్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ మై గ్యాంగ్ బస్ చాలా చీప్గా వచ్చింది. ఇది మాకు చీప్ అండ్ బెస్ట్. బైక్ రెంట్. వార్కలా క్లిఫ్కి వచ్చాం. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో, కార్లు బైకులు. అక్కడ ఏదో ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అది బీచ్, ఇప్పుడు కనపడదు. మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. పేమెంట్ అంతా ఆడే డిక్లరేషన్. పాటలు పాడుతుంటారు పైన డార్జిలింగ్లో. అయితే అబ్బాలో పాటలు లేవులే. లేదు ఎలా లేదు అంటే పేమెంట్ చేసే డార్జిలింగ్ లో పైన కింద ఉందా? కింద లేదు, పైన తినేకైనా పైన.
మేము చూసాం మేము వచ్చేటప్పుడే దీపాలు ఆరిపేస్తాం. పోతా అంటే వస్తూ ఉంది. ఇప్పటికి ఒక 1/2 కిలోమీటర్ పైన వచ్చాం, ఇంకా ఉంది ఒక 1/2 కిలోమీటర్. ఇదో డార్జిలింగ్ కేఫ్ అంట. నా 19 ఇయర్స్ ఏజ్లో ఇప్పటి వరకు నేను తింటున్న కాస్ట్లీస్ట్ కేక్ పీస్ ఇదే. 250 అంట ఈ ఒక్క పీస్ కాస్ట్. అంతగానో ఎంత తింటా, గతి లేక తింటున్నా. ఇదొకటి ఎట్టున్నాయా? Day 2. ఇది డే టూ ఫస్ట్ వార్కలలో ప్యాకింగ్కి వెళ్తున్నాం. ఫైనల్లీ కయాకింగ్ లొకేషన్కి వచ్చాము. వార్కలా నుంచి ఆ కయాకింగ్ ఉండే ప్లేస్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 20 కిలోమీటర్స్ రోడ్డు ఉంది మాస్టారు. అబ్బా, బీచ్ పక్కన రోడ్డు మీద పోతూ ఉంటావు, అక్కడ వేవ్స్ సూపర్. ఒక పక్క ఏమో సన్ రైజ్ అవుతుంది, ఒక పక్క ఏమో బీచ్, మధ్యలో కొబ్బరి చెట్లు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇవి మేము తీసుకున్న రెంటల్ బైక్స్ చూడండి, చాలా ప్లేసెస్లో ఉంటాయి వార్కలా మొత్తం. ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి. ఫుల్ ట్యాంక్ ఇస్తారు, మీరు ఎంత వాడితే అంత కొట్టించాలి. తర్వాత మేము తీసుకున్నది అయితే ఇది 600, 800. కాయకింగ్ వస్తే ఇదిగోండి, ఇక్కడ ఏదో ఆస్తిపత్రం రాయమన్నారు. రాద్దాం. ఏంద్రా ఇది ప్రాణపత్రమా? ఏదో రాయమన్నారు, ఏదో రాస్తున్నా. ఇక్కడైతే క్యాబ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ చూడండి, మొత్తం సూపర్. ఏమన్నా క్యాంప్ ఫైర్ వేస్తారా? బోట్కి 2. బోట్కి అయితే 2 ఉంటారు. 2 hours టైం ఇస్తారంట. 2 hours లోపల ఎంత టైం పడితే అంత టైము ఆ సర్క్యూట్ మొత్తాన్ని ఫినిష్ చేసుకొని రావాలి. ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడికే వస్తాం మళ్ళీ. సార్ నేను ఎవరిని? వీటిని ఏమంటారు? వీటిని రాఫ్టింగ్ టూల్సా?
శతత్రు వంశం 100 మందిని చంపే యోధుడు కాల భైరవ. ఒక 1 వీక్ క్రితం వెళ్ళాను నేను కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. కాకపోతే అక్కడ ఏంటంటే బోట్ వాళ్ళు తోలుతారు, ఇక్కడేమో మేమే డ్రైవ్ చేసుకోవాలి. అదిగోండి అది ఎంట్రన్స్. బోట్స్ ఏమో అక్కడ ఎన్నుకున్నాయి కదా అవి. నేను నాకు సెయిలరా సెయిలర్ రెడీ విత్ అవర్ ఆయుధాలు అండ్ అవర్ వాహనాలు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హాయ్ గాయ్స్, మొత్తానికి నీళ్ళ మధ్యలోకి వచ్చేసాం గాయ్స్. మా గ్రూప్ మొత్తంలో మేము ఫస్ట్ వచ్చాం. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం వ్యూ చూడండి. ఇట్లే శక్తి ఉండాలరా చాలా. నాకైతే 6 ప్యాక్స్ ఫామ్ అవుతాయి లోపల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నాకైతే 6 ప్యాక్స్ ఫామ్ అవుతాయి లోపల. ఇక్కడ మధ్యలో కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. చెప్పాం మధ్యలో కొబ్బరి బొండాలు గైస్. 70 రూపీస్ అంట. మనం వేరే వాళ్ళు వచ్చే రూట్ లోకి వెళ్ళిపోయినాం. పట్టుకుంటారా బోట్ని, ఆ బోట్ని పట్టుకుంటారా వచ్చేస్తే ఆ బోట్ని పట్టుకోరా కేదార్. వాడు బయస్ పట్టుకున్నాడులే. లేకుంటే ఇటు పక్క పోతాం రా ముగ్గురం. అంతే ముచ్చెత్తు తాగు. ప్రసాదం దాదా నాకేరా కిందంతా బంకమట్టి. Tu m'as accompagné, pas vrai? Où est ton papa? Dis-moi où est ton papa? Sans même devoir lui parler, c'est ce qui ne va pas. రేణి స్టక్ అయిపోతుందిరా. మొత్తానికి కయాకింగ్ అయితే అయిపోయింది. వర్త్ అనమాట పెట్టిన ప్రైస్కి. లోపల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో నుంచి వెళ్ళడం అండ్ ఆల్సో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కొంచెం దింపుతారన్నమాట బోట్ నుంచి, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడ వాటర్ మీద కోకోనట్ వాటర్ అమ్ముతున్నారు. కొన్ని ఒక షాప్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది, ఇంకా చాలా రైడ్స్ లాంటివి ఉన్నాయి. మేమేమి రైడ్స్ ఎక్కలేదు కానీ అక్కడ కోకోనట్ వాటర్ అయితే తాగాము. సూపర్ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది.
ఫైనల్లీ 30 కిలోమీటర్స్ తోలుకుంటూ జటాయికి వచ్చేసాం. ప్రస్తుతంగా అయితే పార్కింగ్లో ఉన్నాం. ఫ్రెండ్స్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ పైకి ఏదర్ నడుచుకుంటైనా వెళ్ళొచ్చు, లేకపోతే కేబుల్ కార్ ఉంటుంది, కేబుల్ కార్లో అయినా వెళ్ళొచ్చు. కేబుల్ కార్ అయితే 650 అరౌండ్, నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే 350 రూపీస్ అంట. అరౌండ్ 900 స్టెప్స్ ఉంటాయంట. నన్ను అడిగితే బెటర్ కేబుల్ కార్ మీద వెళ్తే బెటర్. ఇప్పటి వరకు ఇంకా లోపలికే పోలేదు. టికెట్ని 3 టైమ్స్ చెక్ చేస్తున్నారు. ఒక టికెట్ని 3 సార్లు చెక్ చేస్తారు. ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ది చెకింగ్స్ అండ్ వెయిటింగ్ మొత్తానికి వచ్చేసాం రోప్ వే బోటింగ్ దగ్గరికి. ఎక్కడ కూడా ఉంది పెద్ద క్యూ. One eternity later. గాయస్ వచ్చేసాం గాయస్ కేబుల్ కార్లోకి. వాళ్ళు పడింది రా. నేను గాల్లో ఉన్నారు, మళ్ళీ చేస్తా. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా. రైట్ ఎక్స్ట్రా టైం మనకి. గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మాయే రెండోది నా ఏంది నా మీరు ఎక్కింది ఏంది కాంతు సర్లే చెప్తా అనుకున్నాను రా. ఎక్స్ప్రెస్ రాచా యాత్రి చెప్పిన కరెంట్ కరెక్ట్ ఎండకాడ ఎత్తుకొచ్చి పెట్టారు వాడు. ధన్యవాదాలు అంటున్నాడు. లేట్ అయితే 1 గంట సేపు జాగ్రత్తగా ఉండండి. 3 weeks later. ఈ పక్షి గురించి మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. రామాయణం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సీతను అపహరించుకొని వెళ్తున్నప్పుడు జటాయు పక్షి కాపాడడానికి రావణాసురుని అడ్డుకుంటుంది, రావణాసురుని. అప్పుడు ఆయన ఒక రెక్కని నదికేస్తాడు. అది అట్లా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడుతుంది. దానికి గుర్తుగా ఇక్కడ పెట్టినారు. ప్రజెంట్ ఏమో ఈ స్కల్ప్చర్ని ఉమెన్స్ సేఫ్టీకి డెడికేట్ చేశారని ఏదో ఉంది అక్కడ బోర్డు, క్లియర్గా చదవాల. లోపల మ్యూజియం ఉంటుంది. ప్రజెంట్ అయితే క్లోజ్డ్. అండ్ ఆల్సో ఒక 6D థియేటర్. అదే ఈ సైడ్ వ్యూ ఇలా ఉంది. అది మేము వచ్చిన రోడ్డు. ఇక్కడ మా చైత్ర. లేదు లేదు, అండ్ ఇక్కడ మా హీరో. నాట్ అబౌట్ ద వర్డ్. దీని పేరు ఏంది? ఈ జటాయు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఫైనల్లీ జటా ఎక్స్పీరియన్స్
ఏమంటారు, ఎక్స్ప్లోరింగ్ జటాయు ఫినిష్డ్. ఎక్స్ప్లోర్డ్ జటాయు, గ్రామటికల్ మిస్టేక్స్, దిగిపోతున్నాం. ఎక్స్ప్లోర్ ది జటాయు. ది జటాయు. ఒక్కొక్క ఇంగ్లీష్. ఏంటి ఇంకా కొన్ని ఏమైనా ఉంటాయి. భవేష్ ఎండ చేట. తమిళ అయిపోయి మలయాళం పట్టుకున్నాడు మా వాడు. ఓకే, జటాయికి జై హింద్. ఇప్పుడు మండీకి వెళ్తాం తినడానికి ఫుడ్ గ్యారేజ్ రెస్టారెంట్కి వచ్చాం గైస్. నిజంగానే అది గ్యారేజ్ లాగా ఉంది. అక్కడ చూడండి, అది మేబ్యాక్ ఓల్డ్ వర్షన్. ఇక్కడేమో చేతక్ కేఎస్ఆర్టీసీ బస్సు, ఇక్కడ టుక్ టుక్, ఇక్కడ సైకిల్స్. మేము ఒక చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుండు. పెయింటింగ్స్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. వార్కులా క్లిఫ్లో అక్బార్ రెస్టారెంట్కి వచ్చాం గైస్. చాలా అంటే చాలా పాష్గా ఉంది నిన్న ఎలింగ్ కేఫ్ కంటే. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫారినర్సే ఉన్నారు, ఎటు చూసినా చాలా అరుదుగా ఉన్నారు మన కంట్రీ వాళ్ళు. రేట్స్ కూడా ఓకే, పర్వాలేదు. నేను ఎలింగ్ కేఫ్ కంటే చాలా తక్కువే ఉన్నాయి. చికెన్ సిజ్లర్ అంట గైస్. దాన్ని ఎలా తినాలో కూడా మాకు తెలియదు యాక్చువల్లీ. కర్తా కర్మ క్రియ అయితేనే ఈయన ఆర్డర్ పెట్టాడు. కాంతు క్రియ. ఎట్లా ఉంది కాంత్? ఈయన చూపిపోతే ఎట్టా. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, వెరీ గుడ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. 2 hours లేట్ తర్వాత ట్రైన్ అయితే మొత్తానికి వస్తుంది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టాప్ కొచ్చి. Day 3. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎర్నాకుళం. ఇప్పుడైతే వండర్లాకి వెళ్తున్నాం. అది ఎర్నాకుళం నుంచి కొంచెం బయట ఉంటుంది. మేమైతే మార్నింగ్ వచ్చాము, ఎర్లీ మార్నింగ్. మొత్తం రెడీ అయిపోయాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాం. ఏదో హోటల్లో దింపాడు, గట్టి రాటే దింపాడు. అసలు వరస్ట్ ఉంది ఫుడ్. ఇప్పుడు మెట్రో ఉందంట, మెట్రో ఎక్కి వెళ్తాం. మెట్రోకి వచ్చినాం గైస్. ఎర్నాకుళం సౌత్. ఇక్కడ నుంచి అలువాకి వెళ్ళాలి. నీకు సేమ్ అదే వెన్నీలా ఉందా? ఇది ఉంది. బటర్ స్కాచ్. ఇంకా చెప్పండి ఏం కావాలో. రే పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారు. ఓన్లీ నైలాన్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి లోపలికి, అందుకని జెర్సీ వేసేసాను నేను.
హేమంత్ నీలాగే ఉంది హేమంత్. బాయ్ బాయ్. దీంతో స్టార్ట్ చేసాం మేము ఇవాళ ఒక ల్యాండ్ రైడ్స్ని. దీని తర్వాత రూలర్ కోస్టర్ చూడడానికి చిన్నదిగా ఉంది కానీ అబ్బా ఇది ఉంది మాస్టర్, అసలు సూపర్ అంటే సూపర్. దీనికి వెళ్ళలేదు. ఇలా బోట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఏ షో ఎప్పుడు జరుగుద్దని టైం ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్లాన్ పద్ధతి లేకుండా వండర్లాకి వచ్చారంటే ఒక్కటి కూడా చూడలేరు అనమాట. ఇక్కడ రైన్ డిస్కో అని, వేవ్ పూల్ డ్యాన్స్ అని, వేవ్ పూల్ డ్యాన్స్ ఇన్ వేవ్ పూల్ 2 అని రకరకాలు ఉంటాయన్నమాట. అవన్నీ టైం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటాయి. అసలు రైన్ డ్యాన్స్ నా దగ్గర ఫోన్ లేదు, బట్ ఎంత బాగుందంటే ఐ మీన్ వన్స్ ఇన్ లైఫ్ టైం, అంటే ఒక్కసారే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అట్లాంటి మూమెంట్స్ని. అంత బాగుంది. ఒక మలయాళం అన్నని అడిగినాను నాకు వీడియో షేర్ చేయండి అని, చేస్తే పెడతా. ఇట్లా చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి మధ్యలో, అండ్ ఇవి రెస్టారెంట్స్. కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, బట్ టేస్ట్ అయితే బాగుంది. Okay, finally we are into car. Bahrain International Circuit. మాకు సరైన ప్లానింగ్ లేక చాలా రైడ్స్ వరకు వదిలేసుకున్నాం అనమాట. ఐ మీన్ ఆ వాటర్ రైడ్స్ దగ్గర ఎక్కువ వెయిట్ చేసి చాలా వరకు వేస్ట్ చేస్తాం. మీరైతే అలా చేయొద్దు. ఒకవేళ వచ్చే పని అయితే అన్నీ ప్లాన్ చేసుకుని రండి, ఎప్పుడు దేనికి వెళ్ళాలా అని, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చాం. Tired here for the first thing after dinner, you want to go for much. Go on now, take a deep breath in and let it out. Right?